జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. మఠంలో ఒక యువ సన్యాసి చాలా మొండివాడిగా జగడాలమారిగా ఉండేవాడు. ఒకరోజు ప్రేమానంద స్వామి అతన్ని బలవంతంగా బ్రహ్మానంద స్వామి వద్దకు తీసుకువెళ్ళి, మహారాజ్, ఇతను చాలా ముక్కోపి, ఇతర స్వాములతోనూ నాతో కూడా ఎప్పుడు పోట్లాడుతుంటాడు. ఇతడి శిరస్సుపై మీ చెయ్యి నుంచి ఆశీర్వదించండి, ఇతడి కోపం తగ్గిపోతుంది అన్నారు. మహారాజ్ తమాషాగా అన్నారు, సోదరా బాబురాం, ఈరోజు నా చేయి బాగాలేదు. నీ చేయి అతని శిరస్సుపై నుంచితే మంచిది. కానీ ప్రేమానంద స్వామి బలవంతంగా ఆ స్వామి శిరస్సును మహారాజ్ పాదాల వద్ద ఉంచారు. అంతదాకా ఉన్న మహారాజ్ గారి పరిహాసభావము అదృశ్యమై ఆయన గంభీరంగా ప్రశాంతతతో అయినారు. ఆ స్వామి శిరస్సును తన చేతితో రుద్దసాగారు. కొద్దిసేపు అయ్యాక ప్రేమానంద స్వామి ఆ స్వామి శిరస్సును పక్కకు నెట్టి తన శిరస్సును అచటించి మహారాజును తన శిరస్సు స్పర్శించమని ప్రార్థించారు. మహారాజ్ అదే విధంగా చేశారు. అప్పుడు ప్రేమానంద స్వామి పెద్దగా ఇతర స్వాములను కూడా పిలిచారు. అందరూ రండి, మహారాజ్ ఆశీస్సులు పొందండి. ఆయన ఈ రోజున కల్పతరువైనారు. స్వాములు, చివరికి సేవకులు అందరూ బ్రహ్మానంద స్వామి వద్దకు పరిగెత్తారు. ఒక డాక్టర్ భక్తుడా సమయంలో స్నానాల గదిలో ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మహారాజ్ తన ఆసనం నుంచి లేచారు. ఆ డాక్టర్ని ఆశీర్వదించమని ప్రేమానంద స్వామి అడిగితే వచ్చిన శక్తి వెళ్ళిపోయింది అని మహారాజ్ సమాధానమిచ్చారు. జై శ్రీరామకృష్ణ.